అప్డేట్స్ ఏంటి దాని గురించి? రైట్, భద్రతా పరంగా చూడవచ్చు. ఎందుకంటే నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి కూడా ఏదైతే ఖైరతాబాద్ గణేశుని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కాకుండా దేశవ్యాప్తంగా తరలి వస్తారో ఇప్పుడు నిమజ్జన కార్యక్రమానికి సంబంధించి అంటే హైదరాబాద్ అయితే ముంబై తర్వాత హైదరాబాద్ లో గణేష్ నిమజ్జనానికి సంబంధించి కూడా స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది. దానికి నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాట్లు కావచ్చు, దీన్ని చూసేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి కూడా భక్తులు వస్తా ఉంటారు. ఏదైతే తెలుగు రాష్ట్రాలే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వాళ్ళు ఒకరోజు ముందుగానే హైదరాబాద్ చేరుకుంటారు ఈ నిమజ్జన కార్యక్రమాలు చూసేందుకు. ఇక దీనికి సంబంధించిన భద్రతాపరమైన చర్యలు కావచ్చు, ఎందుకంటే దీంట్లో సున్నితమైన అంశం కావచ్చు. ఎందుకంటే ఇప్పుడు సంబంధించిన మిలాదున్ నబీకి సంబంధించి పండుగ కావచ్చు, ఒకవైపు గణేష్ నిమజ్జనానికి సంబంధించిన ఈ నిమజ్జన కోలాహలం ఒకవైపు కావచ్చు. ఇక ఈ రెండు పండుగలు ఒకేసారి వచ్చిన నేపథ్యం కావచ్చు, వాటికి అనుగుణంగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా పలు ఏర్పాటు చేసిన నేపథ్యం ఉంది. ఇక్కడ పోలీసులు భద్రతాపరమైన అంశాలను ఒకసారి ఏదైతే అంటే 300కు పైగా పోలీసులు బలగాలను మోహరించారు. ఇక ట్యాంక్ బండ్ వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు బలగాలు మోహరించిన నేపథ్యం ఉంది. ఇక రాష్ట్ర ఏదైతే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా సీసీ కెమెరాల నిఘా నీడలో నిమజ్జన కార్యక్రమం కొనసాగుతుంది. సీసీ కెమెరాలను కూడా కమాండ్ కంట్రోల్ కి అటాచ్ చేశారు. అక్కడి నుంచి కూడా ఐటీ ఎప్పటికప్పుడు వాళ్ళని గ్రహిస్తూ వస్తుంది. ఎక్కడ సున్నితమైన అంశాలు కావచ్చు, ఎక్కడ ఏ ఘటన జరగకుండా కూడా ఎప్పటికప్పుడు పోలీసులు పహారా కాస్తున్నారు. ఒకవైపు మఫ్టీ పోలీసులు కావచ్చు, ఇక ట్యాంక్ బండ్ వద్ద నుంచి కూడా ఎంజే మార్కెట్, అలాగే అక్కడ దిల్సుఖ్ నగర్ సంబంధించిన ప్రాంతాల్లో కూడా ఈవిటీజింగ్ సంబంధించి మహిళలు కూడా నిమజ్జన కార్యక్రమాన్ని చూసేందుకు వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఈవిటీజర్ల నుంచి బెదలు లేకుండా వాళ్ళకి షీటర్స్ కూడా స్పెషల్ గా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. ఇక మరోవైపు ఈ నిమజ్జన కార్యక్రమాలను తిలకించేందుకు రాష్ట్ర నలుమూలల నుంచి వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించి కూడా ఆర్టీసీ 800 స్పెషల్ బస్సులు నడుపుతుంది. మరోవైపు ఎంఎంటీఎస్ కి సంబంధించిన సర్వీసులను కూడా పొడిగించారు. ఇక మరోవైపు మెట్రోకి సంబంధించి కూడా ఈ రోజు అంటే రాత్రి వరకు కూడా మెట్రో సర్వీసులను కూడా మెట్రో ఎల్ఎన్టీ కూడా పొడిగించిన నేపథ్యం ఉన్నది. మొత్తంగా నిమజ్జన కోలాహలం అయితే ఉదయం నుంచి కొనసాగుతున్నది. ఒకవైపు నిఘా నీడలో ఈ నిమజ్జన కార్యక్రమాలు ఎప్పటికప్పుడు పోలీసులు పర్యవేక్షిస్తూ ఉన్నారు. ఇక పారిశుద్ధ కార్యక్రమానికి సంబంధించుకోవచ్చు, ఎందుకంటే ఇక్కడ ఏదైతే కోలాహలం ఉంటుంది. ఇక పేపర్ కి సంబంధించిన బ్లాస్టింగ్ తీసుకోవచ్చు. నిమజ్జన కార్యక్రమాల్లో పేపర్ సంబంధించిన బ్లాస్టింగ్స్ ఉంటాయి కాబట్టి వాటన్నిటిని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ కూడా పారిశుద్ధ కార్మికులు నిమగ్నమయ్యారు. అంటే ఒక్కొక్క సంబంధించిన ప్రతి అర కిలోమీటర్ సంబంధించి కూడా పారిశుద్ధ కార్యక్రమాలకు సంబంధించి కూడా ఎప్పటికప్పుడు పారిశుద్ధ కార్యక్రమాలకు సంబంధించి కూడా చేస్తున్న నేపథ్యం అయితే ఉంది. ఇక మరోవైపు హెచ్ఎండబ్ల్యూ సంబంధించి కావచ్చు, ఏదైతే నిమజ్జన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున తరలి వస్తారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన వాటర్ ఫెసిలిటీస్ కావచ్చు, మరోవైపు మరుగుదొడ్లకు సంబంధించిన మొబైల్ టాయిలెట్స్ కూడా ఎక్కడికక్కడ ఏర్పాటు చేశారు. మొత్తంగా హైదరాబాద్ లో కోలాహలం మొదలైంది. నిమజ్జన కార్యక్రమాలకు పూర్తిగా గణాదులు తరలి వెళ్తున్నారు. ఈ రోజుతో పూర్తిగా నిమజ్జన కార్యక్రమం, ఎందుకంటే 11 రోజులు నిష్టగా పూజ చేశారు. 11 రోజుల పాటు వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీలు కావచ్చు, వాళ్ళ ఇళ్లలో వినాయకులు పెట్టుకుంటారు, వీధుల్లో వినాయకులు పెట్టుకుంటారు. ఇక సామూహిక నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి హైదరాబాద్ లో ఒకేసారి నిమజ్జన కార్యక్రమం చేస్తారు కాబట్టి ఈ కోలాహలం అంతా కూడా కొనసాగుతున్న నేపథ్యం అయితే ఉంది. రేపు ఉదయం వరకు కూడా ఈ నిమజ్జన కార్యక్రమం కొనసాగే అవకాశం అయితే ఉంది. వినడం అలాగే చూసుకున్నట్టయితే హరీష్, ఇప్పటి వరకు ఎంతమంది గన్నాదుల్ని నిమజ్జనం చేశారో, అలాగే మొత్తం హైదరాబాద్ వ్యాప్తంగా ఎంతమంది గన్నాదులు నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది, అలాగే ఖైరతాబాద్ గణేశుడు ఎప్పటికల్లా నిమజ్జనం పూర్తవుతుంది ఈ రోజు, దాని గురించి అప్డేట్స్ ఏంటి హరీష్? రైట్, హైదరాబాద్ వ్యాప్తంగా ఇప్పటికే 1 లక్షకు పైగా కూడా అంచనాల ప్రకారం 1 లక్షకు పైగా విగ్రహాలు నెలకొల్పినట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, గణేష్ ఉత్సవ సమితికి సంబంధించి కూడా లెక్కలు అంచనాలు వేసిన నేపథ్యం కావచ్చు. ఇప్పుడు ఉదయం నుంచి అంటే నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి ఈ రోజు తెల్లవారుజాము నుంచి కూడా ట్యాంక్ బండ్ కు ఇక నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక మరోవైపు ఈసారి ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ఏర్పాట్లను కూడా చేసింది, ఎందుకంటే ఒకేసారి ట్యాంక్ బండ్ వద్దకు నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి విగ్రహాలు వస్తాయో అక్కడ మేర ఆటంకం ఏర్పడుతుంది. ఇక నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి కూడా 2 రోజులు నిమజ్జన కార్యక్రమాలు చేసేందుకు కూడా గతంలో 3 రోజుల పాటు కూడా ఈ కార్యక్రమాలు జరిగాయి. ఇప్పుడు దానికి సంబంధించి కూడా స్పెషల్ గా ఒక కార్యాచరణ కూడా తీసుకున్న నేపథ్యం, ఎందుకంటే
ట్యాంక్ బండ్ సంబంధించి కూడా ఈ పరిసర ప్రాంతాలకు సంబంధించి అంటే సికింద్రాబాద్, హైదరాబాద్ సంబంధించి జంట నగరాలు ఉంటే ఆ జంట నగరాలకు సంబంధించిన విగ్రహాలకు సంబంధించి కూడా పోలీస్ శాఖ నుంచి స్పెషల్ గా పర్మిట్ ఇచ్చింది. అక్కడ పర్మిషన్ తీసుకున్న రోజే మీరు ఇక్కడ నిమజ్జనం చేయాలని కూడా వాళ్ళు చెప్పిన నేపథ్యం ఉన్నది. ఇక దాంట్లో భాగంగానే హైదరాబాద్, సికింద్రాబాద్ జంట నగరాలకు సంబంధించి కూడా ఇప్పటికి దాదాపుగా 30,000కు పైగా విగ్రహాలు ట్యాంక్ బండ్ లో నిమజ్జమైనట్టుగా తెలుస్తున్నది. ఇంకా మిగతా సంబంధించిన నగర శివారులకు సంబంధించి అక్కడ సరూర్ నగర్ చెరువు కావచ్చు, ఇక్కడ ఏదైతే కాప్రా సంబంధించి కూడా ఈసీఆర్ దగ్గర ఉన్న కాప్రా సంబంధించిన కాప్రా చెరువు కావచ్చు, ఈ చెరువులలో అంటే సిటీకి సంబంధించిన నలుమూలలో చెరువులు ఉన్నాయో అక్కడ విగ్రహాలని అన్నిటిని కూడా అక్కడ తరలించాలని చెప్పింది. కాబట్టి ఇప్పుడు దానికి సంబంధించి అక్కడ కూడా నిమజ్జన కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇక ట్యాంక్ బండ్ వద్ద సంబంధించి కూడా ఇప్పటికి 30,000 విగ్రహాలు కూడా పూర్తయిన నేపథ్యం ఉన్నది. ఇక మరి కాసేపట్లో కూడా ఈ ఏదైతే నిమజ్జనాలకు సంబంధించి కూడా రద్దీ పెరిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఇక ఖైరతాబాద్ గణేష్ సంబంధించి కూడా గత సంవత్సరం నుంచి ఎప్పుడూ వినాయకుడికి సంబంధించి కూడా అంటే గతంలో ఈ రోజు నిమజ్జనానికి బయలుదేరిన ఖైరతాబాద్ గణనాథుడు 2 రోజుల తర్వాత నిమజ్జనం అయ్యేది. ఇప్పుడు సంబంధించి అంటే గత సంవత్సరం నుంచి కూడా దీన్ని మధ్యాహ్నానికి నిమజ్జనం చేసేలా కూడా పోలీస్ శాఖ నుంచి కూడా చర్యలు చేపట్టింది. దాంతో భాగంగానే ఈ ఏడాది కూడా మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో నిమజ్జనం పూర్తయ్యేలా కూడా అన్ని ఏర్పాటు చేసింది. ఉదయం నుంచి ప్రత్యేక పూజ నిర్వహించారు. ప్రత్యేక సంబంధించిన కూడా ఏదైతే ఆ కార్యక్రమాలన్నింటినీ కూడా పూర్తి చేసుకున్న తర్వాత ఖైరతాబాద్ గణనాథుడు కూడా అయితే నిమజ్జనానికి సంబంధించి కూడా తరలి వెళ్లారు. ఇక మరి కాసేపట్లో అంటే క్రేన్ నెంబర్ 4 స్పెషల్ గా ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి కూడా భారీ గణనాథుడు 70 అడుగులకు సంబంధించిన గణనాథుడు కాబట్టి అంతా సంబంధించిన బరువును ఎత్తేందుకు కూడా స్పెషల్ గా మచిలీపట్నం నుంచి కూడా క్రేన్ ను తీసుకొచ్చారు. అక్కడ ఆ క్రేన్ ను కూడా ట్యాంక్ బండ్ వద్ద ఏర్పాటు చేశారు. అక్కడ స్పెషల్ గా ఖైరతాబాద్ కి సంబంధించిన గణనాథుడినే అక్కడ నిమజ్జనం చేస్తారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు. ఎందుకంటే తొందరగా ఖైరతాబాద్ కి సంబంధించిన ఆ భారీ గణనాథుడు నిమజ్జనం అయితే పూర్తిగా ఇతర సంబంధించిన చిన్న చిన్న గణేష్ విగ్రహాలు ఉంటాయి. వాటన్నిటికి కూడా ఎలాంటి ఆటంకం లేకుండా నిమజ్జనాలు చేసేందుకు ఇక్కడ అన్ని శాఖల సమన్వయంతో కూడా చర్యలు చేపట్టింది. కాబట్టి దాంతో భాగంగానే ఖైరతాబాద్ గణేశుడికి సంబంధించి కూడా ఈ రోజు అంటే 2 గంటల వరకు ఈ రోజు నిమజ్జనం అయ్యే అవకాశం ఉంది. తర్వాత బాలాపూర్ గణనాథుడికి సంబంధించి కూడా ఆయన ట్యాంక్ బండ్ చేరుకుంటున్నారు. కాబట్టి అక్కడికి సంబంధించి కూడా ఆ వినాయకుడికి సంబంధించి సాయంత్రం 4 గంటల లోపు బాలాపూర్ గణేశుడికి సంబంధించి నిమజ్జనం అయ్యేలా కూడా పోలీసు శాఖ చర్యలు చేపట్టింది. దాంట్లో భాగంగానే నిమజ్జన కార్యక్రమాలకు సంబంధించి కూడా స్పెషల్ ఏర్పాట్లు కావచ్చు, స్పెషల్ క్రేన్ కు సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, దాన్ని వినాయకుడి విగ్రహాన్ని మూవ్ చేసేందుకు కూడా స్పెషల్ గా రోడ్ పార్టీలు కూడా పెట్టే నేపథ్యం లేదు. మొత్తంగా ఈ 2 గణనాథులు నిమజ్జనం అయితే సిటీలో మొత్తంగా ఏదైతే నిమజ్జనానికి సంబంధించి కూడా రేపు ఉదయం కల్లా కూడా నగర వ్యాప్తంగా ఉన్న నిమజ్జనాలన్నిటి కూడా రేపు పూర్తయ్యేలా కూడా ఏర్పాటు చేసిన నేపథ్యం అయితే ఉంది. దానికి అనుగుణంగా క్రేన్లు కావచ్చు, ఆ క్రేన్లను కూడా ఏర్పాటు చేశారు. క్రేన్లకు సంబంధించి కూడా సపరేట్ గా ఏదైతే ట్యాంక్ బండ్ సంబంధించి ఏర్పాటు కావచ్చు. మనతో పాటు కొంతమంది ఉన్నారు. ये जो है हमारे केयर हॉस्पिटल का और हमारे केयर हॉस्पिटल में ये मंदिर का सिद्ध विनायक मंदिर का है। और ये जो है हम हर साल आज 1997 से हर साल जो है केयर हॉस्पिटल में जो है गणेश मंदिर बैठाते हैं। और गणेश मंदिर में इसी प्रकार से जो है धार्मिक उत्सव से इसी प्रकार से कोई शोर शराबा नहीं और भगवान का भजन के साथ जुलूस को श्रद्धा के साथ निकालते हैं। और हमसे ये प्रतीक देते हैं जो भी ये गणेश मंदिर है, गणेश की प्रतिमा शांति से और प्रतीक के साथ भगवान का इस भजन के साथ जो है श्रद्धा के साथ भगवान को लेके जाना चाहिए। ये हमारे केयर हॉस्पिटल के सभी लोग, जितने भी डॉक्टर और हमारे जितने भी नर्स लोग हैं, सभी जो है साथ में जो है गणेश मंदिर के प्रतीक जो है श्रद्धा पूर्वक जाते हैं और श्रद्धा पूर्वक जो है भगवान को विसर्जन करते हैं। इसी प्रकार से जो है भगवान को हर साल की तरह अनंत चतुर्दशी के दिन जो है भगवान को विसर्जन करते हैं। और भगवान अति मंगल में अति संपूर्ण भगवान की कृपा से हम यही चाहते हैं कि सबका मनोकामना, सब भक्तों का मनोकामना इस मंदिर से पूर्ण हो। చూడొచ్చు ప్రధానంగా హైదరాబాద్ సంబంధించి కూడా అన్ని మతాలకు సంబంధించిన మిగతా కావచ్చు, అన్ని కులాలకు సంబంధించిన సెక్యులరిజం కొనసాగుతుంది. కాబట్టి ఇక్కడ ఇతర రాష్ట్రాలకు సంబంధించి కూడా
వాళ్ళు విధుల నిమిత్తం ఇక్కడ వస్తారు. వాళ్ళ బిజినెస్ లకు సంబంధించి కూడా వాళ్ళ అక్కడ బిజినెస్ సంబంధించిన వాళ్ళ ఏదైతే కార్యకలాపాలు ఉంటాయో దానికి సంబంధించిన అక్కడ నిమజ్జన గణేశుని ఏర్పాటు చేసుకుంటారు. నిమజ్జనాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిమజ్జనానికి సంబంధించి కూడా స్పెషల్ గా అట్రాక్షన్ గా ఇక్కడ ముంబై నుంచి కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, ఇతర రాష్ట్రాలు కర్ణాటక రాష్ట్రాలు కావచ్చు, గుజరాత్ కు సంబంధించిన వాళ్ళు ఇక్కడ గణేశునికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున నిమజ్జన కార్యక్రమాల్లో కూడా పెద్ద ఎత్తున భాగస్వాములు అవుతారు. వాళ్ళకి సంబంధించి కూడా అంటే గణేష్ నిమజ్జనం ఎప్పుడైతే ఏర్పాటు చేస్తారో అప్పటి నుంచి కూడా స్పెషల్ గా వాళ్ళకి సంబంధించిన కార్యక్రమాలు కావచ్చు, వాళ్ళకి సంబంధించి కూడా ఏదైతే అన్నదాన కార్యక్రమాలు కావచ్చు, ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటారు. మొత్తంగా హైదరాబాద్ లో గణేశులు నిమజ్జనాల కోలాహలం అయితే కొనసాగుతూ ఉన్నది. ఇక రేపు ఉదయం వరకు కూడా ఇదే సిచ్యువేషన్ అయితే నిమజ్జనానికి తరలి వెళ్లే అవకాశాలు అయితే ఉన్నాయి.